హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి 2 రకాల ఇడ్లీ బ్యాటర్ తయారు చేయబోతున్నానండి. ఒకేసారి 2 రకాల ఇడ్లీ పిండి తయారు చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఒకటి మిల్లెట్స్ అండి. మిల్లెట్స్లో వరిగలతో ఇడ్లీ చేస్తున్నాను, చాలా బాగుంటుంది అనమాట. ఇంకొకటి నార్మల్గా వైట్ రవ్వతో ఇడ్లీ రవ్వ, మనం నార్మల్ ఇడ్లీ రవ్వ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సో అలా సేమ్ అనమాట. సో అలా 2 రకాల ఇడ్లీస్ అనేది తయారు చేయబోతున్నాను. సో ఫస్ట్ అయితే నేను 6 అవర్స్ వరకు వరిగలు నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే మినపప్పు కూడా నానబెట్టి పెట్టేసాను అనమాట. రవ్వ 3 ఒకేసారి నానబెట్టి పెట్టుకున్నానండి. 6 అవర్స్ వరకు నానబెట్టుకుంటే మనకు చక్కగా ఇడ్లీలు పొంగుతూ వస్తాయన్నమాట, చాలా సాఫ్ట్గా వస్తాయి. వరిగలతో చేసే ఇడ్లీలు వచ్చేసి నా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ బ్యాటర్తో దోశలు కూడా వేసుకోవచ్చండి. ఇంకా వైట్ రవ్వతో చేసే ఇడ్లీలు వచ్చేసి ఇంకా పిల్లలకి, మా హస్బెండ్కి వాళ్ళకి వైట్ రవ్వ అనమాట. చాలా వరకు వరిగలతో మిల్లెట్స్తో పిల్లలకి కూడా అలవాటు చేయడానికి నేను చాలా ట్రై చేస్తున్నానండి. ఒక్కొక్కసారి పిల్లలు ఇంట్రెస్ట్ చూపించారనమాట. ఒకేసారి అలవాటు చేసుకోవడానికి వాళ్ళకు కూడా మనకు కష్టంగా ఉంటుంది కదా. కొంచెం కొంచెం నేను స్లోగా అలవాటు చేయాలి అని చెప్పేసి నేను అలవాటు చేసుకుంటూ వాళ్ళకి అలవాటు చేస్తున్నాను అనమాట. సో ఒకవేళ అలవాటు చేయడానికి ఫస్ట్ ఏం చేయాలంటే మిల్లెట్స్తో పొంగల్, ఉప్మా ఇలాంటివి ట్రై చేసి పెట్టాలన్నమాట. సో ఇవైతే వాళ్ళకు ఈజీగా తీసుకుంటారనమాట, తినడానికి బాగుంటుంది. సో నార్మల్ మనం పొంగల్ చేసినప్పుడు పెసరపప్పు అలా వేస్తాం కదా, సో అది వాళ్ళకి కొంచెం అలవాటు అయ్యి ఈజీగా తినేస్తారు. డైరెక్ట్ మనం కొంచెం ఇవి టేస్ట్ చాలా చాలా అంటే చాలా బాగుంటాయి. ఫస్ట్ చూడడానికి వాళ్ళకు కలర్ బాగుండదు అనమాట. సో దానివల్ల వాళ్ళు సరిగ్గా తినడానికి ఇష్టపడారు. సో నేనైతే ఫస్ట్ ఇక్కడ వరిగలు వేసేసుకున్నాను. తర్వాత నేను నానబెట్టిన మినపప్పులో నుంచి సగం మినపప్పు ఇక్కడ వరిగలు బ్యాటర్ తయారు చేసుకోవడానికి వేసాను. మిగిలినది వైట్ ఇడ్లీ రవ్వకి యూజ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇడ్లీ బ్యాటర్కి సరిపడా వాటర్ వేసేసి ఫైన్గా బాగా బ్లెండ్ చేసేసుకోవాలండి. సో మొత్తం మనకి ఇడ్లీ బ్యాటర్ వచ్చేసి ఇలా గట్టిగా ఉండాలన్నమాట. మనం నార్మల్ ఇడ్లీకి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. సో ఇలా మొత్తం కూడా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత సపరేట్గానే వేసుకోవాలండి. ఈ ఇడ్లీ పిండితో మనం ఈ దోశలు వేసుకోవచ్చు, తర్వాత ఊతప్పాలు వేసుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. సో చాలా రకాలుగా మనం దోశ బ్యాటర్తో ఎలా చేస్తామో అలా అన్నీ చేసుకోవచ్చు అండి. ఇడ్లీ అయితే చాలా బాగా వస్తుంది, దోశ అయినా వస్తుంది. సో అన్ని రకాలుగా చేసుకోవచ్చు అనమాట. తర్వాత నేను ఇంకా నార్మల్ వైట్ రవ్వ ఉంది కదా, అది కూడా ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఇలా వరిగలతో చేసుకున్నది వచ్చేసి మూత పెట్టేసి ఇలా హోల్స్ ఉన్నది పెట్టేస్తే పిండి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అదే మిక్సీలో మిగిలినది మినపప్పు కూడా వేసేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇంకా వైట్ రవ్వ నానబెట్టి పెట్టాం కదా, సో అది కూడా ఇంకా బ్యాటర్ అనేది రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. మొత్తం పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇంకా నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇడ్లీ రవ్వ, సో వాటర్ ఏమాత్రం లేకుండా బాగా పిండేసుకొని ఈ మినపప్పు వేసిన పిండిలో మనం మొత్తం కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ రవ్వ వేసిన తర్వాత మనం హ్యాండ్తో బాగా కలుపుకోవాలండి. సో ఇడ్లీ రవ్వ మినపప్పుతో రుబ్బి పెట్టుకున్న పిండి, సో రెండు కూడా నీట్గా కలిసేలాగా బాగా కలిపి పెట్టుకోవాలి. కలిపేసుకున్న తర్వాత సో చూసారు కదా, వరిగలతో చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ అలాగే రైస్ రవ్వతో చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ రెండు కూడా రెడీ అయిపోయినాయి. ఒకేసారి నానబెట్టుకున్న పిండితో 2 రకాల ఇడ్లీ బ్యాటర్స్ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఇలా మూతలు పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. బాగా ఫర్మెంట్ చేసుకోవాలన్నమాట. సో బయట పెట్టుకోవాలి. బయట పెడితే మనకు బాగా ఫర్మెంట్ అయ్యి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇంకా నైట్ అంతా బయట పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో ఇడ్లీ పిండి చూడండి ఎంత చక్కగా పొంగిందో. సో చాలా బాగా పొంగుతూ వస్తాయండి.
నేను 2 పిండిలో మనం కావాల్సినంత సరిపడా ఉప్పు వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇందులో నేను ఎలాంటి వంట సోడా అయితే యూస్ చేయనండి. సో వంట సోడా యూస్ చేయడం వల్ల మనకు అసిడిటీ అనేది ఎక్కువైపోతుంది అనమాట. సో వేయాల్సిన అవసరం లేదు. ఇడ్లీ బ్యాటర్ చూడండి చాలా బాగా పొంగింది. వంట సోడా లేకపోయినా పర్లేదు, ఇడ్లీలు చాలా సాఫ్ట్గానే వస్తాయి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపేసి ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసేసి నీట్గా మనము ఇడ్లీ బ్యాటర్కి సరిపడా ఇడ్లీలు కూడా ప్లేట్లో వేసేసుకొని 15 మినిట్స్ వరకు ఇడ్లీని స్టీమ్ చేసుకుంటే చాలా బాగా తడి లేకుండా వస్తాయన్నమాట. సో చాలా పర్ఫెక్ట్గా ఇడ్లీ అనేది ఉడికిపోతుందండి. సో ఇలా మొత్తం మనకు కావాల్సినన్ని ప్లేట్లలో వేసేసుకొని 15 మినిట్స్ వరకు ఇడ్లీలు కుక్ చేసుకుంటే ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా వైట్ రవ్వతో చేసిన ఇడ్లీ ఎంత బాగా వచ్చిందో. చాలా సాఫ్ట్గా వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి. వరిగలతో చేసిన ఇడ్లీలు కూడా అంతే సాఫ్ట్గా ఉన్నాయి. వైట్ రవ్వతో చేసే ఇడ్లీల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా ఇడ్లీనే కాదండి, వరిగలతో చేసిన పిండితో మనం దోశలు కూడా వేసుకోవచ్చు, పొంగనాలు వేసుకోవచ్చు. చాలా అంటే చాలా హెల్దీ. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వైట్ రవ్వ ఇడ్లీకి వచ్చేసి ఇలా మినపప్పు వేసేసి కొంచెం వాటర్ వేసుకొని మినపప్పును బాగా మెత్తగా రుబ్బి పెట్టేసుకోవాలండి. సో నేనైతే రవ్వ అస్సలు రుబ్బను అనమాట. డైరెక్ట్ బాగా పిండేసి ఈ మినపప్పు రుబ్బి పెట్టుకున్నాం కదా అందులో బాగా కలిపి పెట్టేసుకుంటాను అనమాట. సో బాగా వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకోండి. ఇడ్లీ పిండి పొంగడానికి చాలా బాగుంటుంది అనమాట. సో వెడల్పుగా ఉంటే పొంగినప్పుడు మనకి కింద పడిపోకుండా సేఫ్గా ఉంటుంది.